ఒక రోజు రాత్రి మహేష్ అనే కుర్రాడు రాత్రి 11 గంటలకు ఒక బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కిన వెంటనే నిద్రపోతాడు. 1, 2, 3 గంటల తర్వాత బస్సు డ్రైవర్ టాయిలెట్స్ కోసం బస్సు ఆపుతాడు. అందరూ దిగి వెళ్ళండి, మళ్ళీ బస్సు ఎక్కడా ఆగదు అంటాడు. అందరూ బస్సు దిగి వెళ్తారు, వస్తారు. కాని మహేష్ మాత్రం ఇంకా నిద్రలోనే ఉంటాడు. 10 నిమిషాల తర్వాత లేచి బస్సు దిగి టాయిలెట్ పక్కన ఉన్న చెట్ల లోపలికి వెళ్తాడు. ఇదే సమయంలో డ్రైవర్ క్లీనర్కి చాలా టైం అయింది, అందరూ వచ్చారా చూడు అంటాడు. క్లీనర్ మాత్రం నిద్ర మత్తులో లేచి బస్సులో ఒకసారి చూసి అందరూ వచ్చారు సార్, స్టార్ట్ చేయండి అంటాడు. అలా బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది. మహేష్ రోడ్డుకి వచ్చి చూస్తే అక్కడ బస్సు లేదు, చుట్టూ ఎవరూ లేరు. బస్సు వాళ్లకి ఫోన్ చేయాలనుకుంటాడు, కాని మొబైల్ కూడా బస్సులోనే పెట్టి వచ్చానని గ్రహిస్తాడు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, గాఢ చీకటి, రోడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. భయంగా అనిపించడం మొదలవుతుంది. ఇంతలో దూరం నుండి ఒక కార్ వచ్చేది కనిపిస్తుంది. అదైనా ఆపి అడగాలి అనుకుంటాడు, కాని కార్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఎంతసేపైనా రోడ్డు మీద ఏ వాహనం రాదు. ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు కింద నిలబడి ఉంటాడు. ఒకేసారి పెద్ద గాలి, వర్షం మొదలవుతుంది. ఇక్కడ ఉండలేను అని పరుగు తీయడం మొదలు పెడతాడు. వర్షంలో, చీకట్లో రోడ్డు మీద పరుగు తీస్తూ కాలు జారి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోతాడు. శరీరం మొత్తం చెట్ల కొమ్మలు తగిలి గాయాలు అవుతాయి. అప్పుడే ఆ పొదల్లో దాక్కున్న ఒక అడవి పంది అతన్ని చూసి భయంకరంగా అరుస్తూ దూసుకొస్తుంది. మహేష్ భయంతో పరిగెడుతుంటాడు. పరిగెత్తుతుండగా అతని కళ్ళు ఎర్రగా మారిపోతాయి. వెనక్కి తిరిగి రోడ్డు పక్కనున్న ఒక చెట్టు కొమ్మను తీసుకుని అడవి పందిని పొడిచి పడగొట్టాడు. అలసటతో కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరిచేసరికి తాను ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఏం జరిగింది? నేను అడవిలో ఉన్నాను కదా, బస్సు మిస్ అయ్యింది, అడవి పందిని కూడా చంపాను అని ఆశ్చర్యపడతాడు. ఇంట్లో వాళ్లు మాత్రం ఏమీ జరగనట్లు తమ పనుల్లో ఉంటారు. మహేష్ లేచి నిలబడగానే తన జేబులో ఉన్న ఫోన్ బెడ్ కింద పడిపోతుంది. సరే తీసుకుందాం అని వంగుతాడు. బెడ్ కింద చూడగానే తాను రాత్రి పొదల్లో చంపిన అదే అడవి పంది రక్తంతో అక్కడ పడి ఉండడం కనిపిస్తుంది. అది చూసి మహేష్ పెద్దగా కేక వేస్తాడు. తరువాత ఏం జరుగుతుంది?